అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో కలుషితాహారం తిని 4 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో మాట్లాడిన చంద్రబాబు ఘటనకు గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు నివేదిక అందించాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో కలుషితాహారం తిని 4 విద్యార్థులు చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో మాట్లాడిన చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అలాగే చనిపోయిన 4 విద్యార్థుల కుటుంబ సభ్యులకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇప్పటికే హోంమంత్రి బంగళపూడి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ విషయంపై అధికారులకు సూచనలు చేస్తున్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లా కోటరవుట్ల మండలంలో ఉన్న కైలాసపట్నంలో పేద పిల్లల కోసం ఓ మత సంస్థ ఆశ్రమాన్ని నిర్వహిస్తోంది. జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు చెందిన పిల్లలు ఈ ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే శనివారం పిల్లల కుటుంబ సభ్యులకు ఈ ఆశ్రమంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భోజనాలు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అయితే భోజనాల తర్వాత కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమోసాలు తిన్న తర్వాత సుమారు 27 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడినట్టు తెలిసింది. వీరిలో సోమవారం 4 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కలుషితాహారం తిని భవానీ, జాషువా, శ్రద్ధ, నిత్య అనే 4 విద్యార్థులు చనిపోయారు. మిగతా 23 మంది విద్యార్థులను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి, అనకాపల్లి, విశాఖ కేజీహెచ్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. 14 మంది నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నంలోని కేజీహెచ్ కు తరలించారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కోటోరట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.